నేతి బీరకాయ పచ్చడి కార్తీక మాసంలో దొరికే ఈ నేతి బీరకాయలతో పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే చాలా మంచిది కూడా. ఇది ఎలా చేయాలో చూసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు షన్నుస్ వ్లాగ్స్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ నేతి బీరకాయ పచ్చడి అండి. ముందుగా ఒక నేతి బీరకాయని తీసుకోవాలి. ఇది కార్తీక మాసంలో దొరుకుతుందండి. దీన్ని తొక్కతో తినేసేయచ్చు. అలాగే టమాటాలు, పచ్చిమిర్చి. ముందుగా మనం బీరకాయని ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలి. చేదు చూడాలండి, ముందు చేదుగా ఉందా లేదా. చేదు లేకపోతే ఇలా కట్ చేసుకోవాలి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నేతి బీరకాయలతో పచ్చడి. అలాగే టమాటాలని కూడా మనం కట్ చేసుకోవాలి. మరి చిన్న ముక్కలు కట్ చేసుకోకర్లేదండి, ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతాయి. పచ్చిమిర్చి కూడా మీకు టేస్ట్కి తగ్గట్టు తీసుకోవచ్చు. ముందుగా కళాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ అయితే వేయాలి. వేసాక ముందుగా మనం మినపగుళ్ళని అయితే వేయాలండి. ఒక 2 చెంచాలు మినపగుళ్ళు వేసాక అందులో పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేయాలి. వేసి కొంచెం ఎర్రగా కాల్చుకోవాలండి. మినపగుళ్ళు ఎర్రగా కాలాక పచ్చిమిర్చి కూడా బాగా వేగేటట్టు మనం ఇలా కాల్చుకోవాలి. దీన్ని పక్కన ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ అయితే వేసి మనం బీరకాయలను అయితే వేయాలి. అలాగే టమాటాలని కూడా వేయాలండి. వేసి బాగా మగ్గించాలి మనం. కొంచెం సాల్ట్ కూడా వేయాలి. వేసి ఒకసారి బాగా కలపాలి. అలాగే చిటికెడు పసుపు వేయాలి. వేసి మూత పెట్టి మగ్గించాలి దీన్ని. చూసారా, ఈ విధంగా అయితే మనం బాగా మగ్గించాలండి బీరకాయలని, టమాటాలని. ఇవైతే బాగా మగ్గింది. దీన్ని కూడా పక్కన తీసుకొని పెట్టాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఇందాక చూపించినట్టు మినపగుళ్ళు, పచ్చిమిర్చి వేయాలి. దాంతోపాటు ఉప్పు, వెల్లుల్లి కూడా వేయాలండి, జీలకర్ర. ఇవి వేసి ముందు మిక్సీ ఆడాలి. అలాగే కొంచెం చింతపండు కూడా వేయాలి. అవి వాడాక ఈ బీరకాయ, టమాటా కూడా వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా అయితే మనం నేతి బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీనికైతే తాలింపు కూడా వేసుకొని తినడానికి సర్వ్ చేసుకోవచ్చు. ఇది టిఫిన్స్లో కానీ అన్నంలో కానీ తింటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.